నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా తేలిగ్గా శ్రవణం చేయాలి, ఆ శ్రవణం చేసిన దాన్ని ఎలా మళ్ళీ మననం చేసుకోవాలి, ఆ మననం చేసుకున్నటువంటి విషయాన్ని అంటే ఆ నిధిని ఎలా మనం ధ్యాసతోటి గ్రహించాలి అనేటువంటి విషయంగా మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత చాలాసార్లు ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం. భగవద్గీత అంటే ఏంటి, మొత్తం మన ఋషులు రాసినటువంటి వేదాలు ఉపనిషత్తుల సారాన్నంతా గ్రహించి మన వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాలుగా భగవద్గీతగా రాశారు. ఇది మొత్తం కంప్లీట్గా జ్ఞానానికి సంబంధించింది. అంటే ఏంటి జ్ఞానం, అంటే ఏంటి, ఎక్కడున్నది జ్ఞానం, ఎవరు ఎలా ఉంది, మనం ఎలా వచ్చాము, ఎలా ఉన్నాము, ప్రపంచం ఏంటి, జీవత్వం ఏంటి, నెక్స్ట్ మన స్థితి ఏంటి, ఇటువంటివన్నీ కూడా జ్ఞానానికి సంబంధించిన విషయాలన్నీ కూడా కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, రాజయోగం అని వివిధ రకాలుగా. అంటే ఏంటి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి, అంటే మనసున్న ప్రతి మనిషికి కూడా వాళ్ళ అవగాహన శక్తిని బట్టి వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని ఎంత వండర్ఫుల్గా ఉండాలో అనేటువంటి విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల నాడే ఆ వ్యాస భగవానుడు మన భవిష్యత్తు దృష్టిని కూడా దృష్టిలో పెట్టుకొని, అంటే ఏంటి, ఇది ఇప్పటికే కాదు ఎప్పటికీ సనాతనం, ఆది అంతం లేనిది, ప్రాణము మనసు ఉన్నంతకాలం ఇటువంటివన్నీ కూడా తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే మనసుకు ఆలోచన పోదు, ప్రాణానికి శక్తి తగ్గుతుంది, పెరుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకుని ఎలా ఆచరణకు తెచ్చుకోవాలని ఆ మహానుభావుడు చెప్పాడు. ఆ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. వేటిని, ఉపనిషత్తుల్ని, బ్రహ్మసూత్రాల్ని, భగవద్గీతని. నిజం చెప్పాలంటే ఎవరైనా సరే భారతదేశంలో మీ శాస్త్రం ఏది అంటే కళ్ళు మూసుకొని ప్రస్థానత్రయాన్ని చెప్పచ్చు. ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. మీరు ఏ ఆధ్యాత్మిక సాధన చూసినా, ఏ పుస్తకం చదివినా మనం కనుక డీకోడ్ చేసి చూస్తే ఇందులో చెప్పకుండా ఉన్నది ఏది వాళ్ళు చెప్తున్నది లేదు. అంటే ఏంటి, దిస్ ఈజ్ అల్టిమేట్. ఎవరు పాశ్చాత్య రచయితలు కూడా అంటుంటారు. అంటే ఏంటి, మొత్తం టోటల్గా ప్రపంచంలోనే వండర్ఫుల్ థింగ్స్ ఏంటంటే రెండట. ఒకటేమో ఉపనిషత్తులు రాసినటువంటి ఆ ఋషుల యొక్క మేధా సంపత్తట. రెండోది ఏంటి, మన గ్రహాలు అవి ఎట్లా వస్తున్నాయి, ఇప్పుడు చెప్తున్నాం కదా ఎక్లిప్స్ అంటే ఇటువంటివన్నీ ఉన్నాయి కదా, వాటిని ఇంకా విషయం గ్రహించలే. ఇన్ని గ్రహాలు ఉన్నాయి, అన్ని గ్రహాలు ఉన్నాయి అన్నారు, కానీ ఏ గ్రహాల మీద ఏ రకమైన మనుషులు ఉన్నారు, ఏంటి, అసలు జీవం ఉందా కాదా అని పంపిస్తున్నారు, పోతున్నాయి, ర్యాకెట్స్ వస్తున్నాయి, కానీ ఇది అనేవరు మనకేం అవగాహనకి ఇవ్వాల. అంటే ఏంటి, ఇన్ని వేల సంవత్సరాల వచ్చినా ఇంత సైన్స్ పెరిగిందనుకుంటున్నా వాటికి సంబంధించిన విషయం ఏమీ అర్థం కాల. అంటే అది మిస్టేక్ అనమాట. ఈ వీళ్ళ మేధా సంపత్తి కూడా అంతే మిస్టేక్. మరి ఎక్కడ దొరికినాయి వీళ్ళకి ఇన్ని పాయింట్లు, ఎలా గ్రహించారు అని ఆశ్చర్యం వేస్తుంది అని అన్నారు. అంటే ఏంటి, మన శాస్త్రం అంటే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల సారము, భగవద్గీత. ఏం చెప్పింది భగవద్గీత? నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది రెండు విషయాలబ్బా. ఏమేంటి, ఒకటేమో స్పిరిట్, రెండోదేమో మ్యాటరు. ఒకటేమో స్వరూపం, రెండు స్వభావం. ఒకటేమో ఆత్మ, రెండు అనాత్మ. ఒకటి సామాన్యం, రెండు విశేషం. ఇంకా అంటే ఒకటి ఎక్వైన్ నేచర్, ఒకటి ఎసెన్షియల్ నేచరు, రెండోది ఎక్వైన్ నేచరు. అంటే అర్థం ఏంటి, ఒక తత్వం, ఒక స్థితి, ఒక వండర్ఫుల్ ఎనర్జీ అది ఉన్నది. దాన్ని స్పిరిట్ అనండి, ఏమనన్నానండి. మరి దానికి సంబంధించినటువంటి విషయం అలా ఉండంగానే ఈ భౌతికంగా జరుగుతున్నటువంటి పనులన్నీ ఎలా వ్యక్తం అవుతున్నాయి, ఎవరి వాళ్ళ స్వభావాన్ని నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, భగవద్గీత నీ స్వభావం మార్చుకుందే నీకు ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ విషయం మీద కూడా నీకు దుఃఖం పోదు. అంటే ఏంటి, దుఃఖం ఎందుకు పోదు, లోడు పెట్టుకొని ఉన్నావు. ఏంటి లోడు, నీ దగ్గర ఉన్నటువంటి నాదే శరీరం, నాదే కరెక్ట్ అనేటువంటి విషయంగా కోరికలు, నేను చెప్తున్నదే కరెక్టు, నాకే అన్నీ తెలుసు, ఈ రకమైనటువంటి అహంకారాన్ని మనం పెట్టుకొని కూర్చున్నాము. అసలు ఒరిజినల్గా మనం ఎవరు, మనం స్వరూపం అంటే దానికి నామం లేదు, రూపం లేదు, ఏమీ లేదు. ఒక వండర్ఫుల్ ఎనర్జీ ఉండడం అనేటువంటి విషయం అయితే ఉండడం ఉంది. ఆ ఉండడం ఎక్కడుంది, అది మనతోనే ఉంది. కానీ మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, అది ఉన్నదనేటువంటి విషయం కూడా మనం ఏదో మాట్లాడతాం, కానీ అది కంప్లీట్గా మన ఎవరికి కూడా 100% అవగాహనకి రాలే. అందుకని ఎంతసేపటికి మనం ఎలా ప్రవర్తిస్తాము, మన స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తించుకుంటూ పోతాం. ఇప్పుడు భగవద్గీత చెప్పింది ఏంటి, నువ్వు జీవత్వం కాదు, జీవత్వం అనేటువంటి ఒక భావాన్ని వేసుకొని కూర్చున్నావు. ముందు నేను జీవత్వం కాదు అనేటువంటి స్వభావాన్ని మార్చుకో. ఎప్పుడైతే నువ్వు అది మార్చుకుంటావో నీకు వండర్ఫుల్గా నీకు సత్యం తెలుస్తుంది. సత్యంతో నువ్వు ఉండడం తెలుస్తుంది, నువ్వు ఆనందంగా ఉండడం తెలుస్తుంది. తర్వాత పరమాత్మ తత్వం యొక్క గ్రేస్ నీకు అందుతున్నట్టు కూడా నీకు తెలుస్తుందయ్యా
అంటాడు. మరి ఎలా పోగొట్టుకోవాలి? ఇప్పుడు ఏంది ఇక్కడ భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ వచ్చి దేంతో మొదలుపెట్టాడు? యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కృష్ణ భగవాన్ ఉన్నాడు, మన అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు విషాద యోగంతో మొదలుపెట్టాడు. ఏంటి యుద్ధానికి వచ్చాడు బ్రహ్మాండంగా, ఏంటి అవి అన్నీ ధరించుకొని వచ్చాడు. కానీ రావడంతో బంధువులు చూడంగానే నాది అనేటువంటి మమకారం, నాది అనేటువంటి నేనే గెలుస్తాను అనేటువంటి అహంకారం రావడంతో నా వల్ల కాదు, నేను యుద్ధం చేయను, నేను చచ్చాన పోతాను, లేదా అడుక్కోనైనా తింటాను, కానీ నా వల్ల కాదు అని బయలుదేరతాడు. అప్పుడు చూస్తాడు, ఏడుస్తాడు, కూర్చుంటాడు, ఉడికిపోతాడు, ఇంత చేసి చివరికి ఏమంటాడు, నాకేం అర్థం కావట్లేదు భగవాన్, నేను నీ గురువుగా స్వీకరిస్తున్నాను, నేను సరెండర్ అయిపోతున్నాను, నాకు మార్గం చెప్పు అని అడుగుతాడు. సరే అడిగాడు కాబట్టి చెప్పటం మొదలు పెడతాడు చిరునవ్వుతోటి, ఎక్కడ ఏమి టెన్షన్ పడకుండా. ఇప్పుడు దీనికి అర్థం ఏంటి? ఎవరైతే భగవతత్వ స్థితిలో ఉంటారో వాళ్ళకి కోపం ఉండదు, ఎమోషన్స్ కొంచెం తగ్గుతాయి. ఏంటి ఇప్పుడు ప్రకృతి అంతా ఇంపర్ఫెక్ట్ అనేటువంటి విషయం అవగాహన వస్తుంది. మరి ఇంపర్ఫెక్ట్ గురించి మరి ఎందుకు దుఃఖపడటం? మనం ఇంపర్ఫెక్టే, వాళ్ళు ఇంపర్ఫెక్టే. ఆ ఇంపర్ఫెక్ట్ గురించి సంతోషపడటం నేర్చుకుంటారు. ఇప్పుడు మనం కూడా చూడండి, చిన్నప్పుడు మనం చేసిన పనులను చాలా ముచ్చటపడి చెబుతూ నవ్వుతూ ఉంటాం. అప్పుడు మనం అప్పుడు అలా ఉన్నామా? అలా లేము. అంటే అదే పర్ఫెక్ట్ అనుకొని చేయడం మొదలుపెట్టాం. కొద్ది గొప్ప ఏదో బుద్ధి కాస్త వివేకమో వైరాగ్యమో వికాసమో కలుగుతూ ఉండేటప్పటికే చిన్నప్పుడు ఇంత తమాషాగా చేశాను అని నవ్వుకుంటాం. అంటే ఎప్పటికీ కూడా ఆ నవ్వు మన నుంచి వదలదనమాట. ఎందుకు? ఈ భౌతికంగా ఉన్నది ప్రతిదీ ఇంపర్ఫెక్టే. కానీ ఇంపర్ఫెక్ట్లో ప్రతి వాళ్ళు ఏమనుకుంటారు? మేమే పర్ఫెక్ట్ అనుకుంటారు. ఇక్కడ వస్తున్నటువంటి సమస్య అది. ఆ మేమే పర్ఫెక్ట్ అనుకోవడానికి వచ్చినటువంటి కారణం ఏంటి? మన స్వభావం, మన గుణాలు. అందుకని ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? నీ స్వభావం ఏంటో, నీ తత్వం ఏంటో, అసలు భగవత్ తత్వం ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అయ్యా కూర్చొని విను అని మొదలుపెట్టి ఏం చెప్తున్నాడు? అడిగాడు కదా, నేను సరెండర్ అవుతున్నాను, నాకేమైనా చెప్పమని. నాయన, నీకు బోలెడు జన్మలు గడిచినాయి. అంటే ఏంటి? నీ శరీరాలు బోలెడు మారిపోయినాయి, నా శరీరాలు బోలెడు మారిపోయినాయి. కాకపోతే ఏంటి? మారకుండా ఉండేటువంటిది ఒకటి ఉన్నది. ఏంటది? ఆ ఉండడం అనేటువంటి ఒక జ్ఞానం, ఆ ఉండడం అనేటువంటి ఒక చైతన్యం, ఆ ఉండడం అనేటువంటి ఒక శక్తి. ఎక్కడుంది ఆ శక్తి, ఆ చైతన్యం, జ్ఞానం? మనందరి దగ్గర ఉన్నది. కాకపోతే జరిగిన ప్రాబ్లం ఏంది? ఆ శక్తి మన దగ్గర ఉందనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయి మనం ఒక స్వభావాన్ని తగిలించుకొని నా స్వభావమే కరెక్టు, నాదే కరెక్టు, నాది, నా బంధువులు, నా వస్తువులు, నా ఇష్టాలు, నా గొప్పతనం అని తగిలించుకున్నావు. చిన్నగా ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? నువ్వు తగిలించుకున్నటువంటి నువ్వు స్వభావాన్ని ఎలా వదిలించుకోవాలో చెప్తా వినయ్యా. ఎలా వదిలించుకోవాలి? నువ్వు పని చేసుకుంటున్నావు రోజు. ఇప్పుడు చాలామంది ఏమంటారు? కర్మ చేయొద్దంటారు. కర్మ చేయొద్దని భగవద్గీతలో ఎక్కడా చెప్పలా. ఏం చెప్పాడు ఇంకా కృష్ణ భగవాను? నేను గనక కర్మ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? నాకు ఏ కోరికలు లేవు, అయినా నేను కర్మ చేస్తున్నాను. ఎందుకు? నేను యజ్ఞ దాసరథి అనేటువంటి ఒక పద్యం ఉందంటే ఏంటి? ఎవరైతే పెద్దవాళ్ళు ఒక విధానాన్ని అనుసరిస్తారో వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళందరూ వాళ్ళనే ఫాలో చేస్తారు. అంటే రేపు నేను ఏం పని చేయకుండా కూర్చున్నాను అనుకోండి, కూర్చుంటే ఏంటి అంటే జ్ఞానస్థితి ఉంది, నాకేం కోరికలు లేవు, నేనున్నాను అనేటువంటి స్థితిలో ఆ పరమాత్మతత్వం కూర్చుంటే అందరూ పని చేయకుండా కూర్చుంటారు. అందుకని అది కాదు విశేషం. అంటే ఏంటి? నాకు అవసరమైనా కాకపోయినా శాస్త్రంలో చెప్పిన పని నేను చేసుకుంటూ పోవాల్సిందేను. ఎందుకు చేసుకుంటూ పోవాల్సింది? నా ప్రాణం ఉన్నంత వరకు కర్మ జరగాల్సిందని భగవాన్ చెప్పాడు. కాకపోతే ఆ కర్మని ఎలా చెయ్యాలి, ఆ కర్మ ఎలా చేస్తే నువ్వు ముందుకెళ్తావు అనేటువంటి విషయాన్ని కూడా ఆ భగవానే చెప్పాడు. ఏం చెప్పాడు? ముందు నీ దగ్గర ఉన్నటువంటి తమో గుణాన్ని నువ్వు వదిలించుకోవాలంటే, నీ బద్ధకం వదిలించుకోవాలంటే శరీరాన్ని నువ్వు కష్టపెట్టక తప్పదు. ఒక పూజ చేయాలి, ఒక గంట కూర్చోవాలి, ధ్యానం చేయాలి, గంట కూర్చోవాలి, దైవ దర్శనానికి వెళ్ళాలి, ఒక గంట 2 గంటలు కొండ మీద ఎక్కి నడవాలి. ఇలా నడిచినందువల్ల నీకేమవుతుంది? దీన్ని కర్మ అనుష్ఠానం అంటారు. అనుష్ఠానం చేసిన తర్వాత నీకు కొంచెం నీ మనసు మెత్తబడుతున్నట్టు నీకు అర్థం అవుతుంది. అది కూడా దాటిన తర్వాత ఏంటి? కర్మయోగం. కర్మయోగం అంటే ఏంటి? కర్మతోటి నువ్వు నేనే కర్మ చేయాలి అనేటువంటి కర్తృత్వ భావం లేకపోతే నువ్వు చేస్తున్న ఏ పని వల్ల నీకు లాభ నష్టాలు ఉండవు. అందుకని లాభం నష్టం ఆశించకుండా పని కనుక చేసుకుంటూ పోయినావంటే దానివల్ల ఏమవుతుంది? రిలాక్సింగ్గా చేస్తాం. ఇప్పుడు ఏదైనా నాకు లాభం వస్తుంది, నాకు ఇది ఏదైనా నష్టపోతాను అనేటువంటి విషయం నా మనసులో ఉందనుకోండి, నాకు వెంటనే ఆ పని జరగకపోతే నాకేం వస్తుంది? కోపం వస్తుంది. ఈ ఫలంతో నాకేం సంబంధం లేదు, ఈ పని ఊరికినే నా శరీరం పెడుతుంది, అక్కడ నిలబడుతుంది. కానీ మళ్ళీ శరీరం పని చేయొద్దన్నారా? 100%గా పవిత్రంగా భగవతత్వం పని జరుగుతుందని చేయమంటాడు. ఎట్లా చేయమంటాడు? ఇప్పుడు మామూలుగా మనం పూజ క్యాజువల్గా ఉంటాము, పూజ చేస్తాము. ఎట్లా చేస్తాము? ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి 4 రోజులు లడ్డు తీసుకొచ్చి దేవుడికి ప్రసాదంగా పెడతామా? పెట్టాం. కష్టపడి పని చేసి పెడతాం.
ఎక్స్క్యూజ్ మీ, కష్టపడంటే ప్రసాదాన్ని భక్తిభావంతో తయారు చేసి పెడతాం. అందుకే నేను చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే భక్తిభావంతో నీ పని కండక్ట్ చేస్తూ ఉంటావో ఆ రావాల్సినటువంటి పనికి సంబంధించినటువంటి లాభ నష్టాలు నిన్ను అంటవు కాబట్టి ఎక్స్క్యూజ్ మీ, నువ్వు పని చేసేటప్పుడు ప్రశాంతంగానే చేస్తావు. పని చేసిన తర్వాత ఏమైంది ఏం రాలేదు అనేటువంటి విషయాన్ని నువ్వు పట్టించుకోవు. ఏంటి దీనివల్ల నీకు వస్తుంది? ఏమొస్తుంది అంటే నీ బుద్ధి విశాలం అవుతుందయ్యా. ఎందుకు? టెన్షన్ పడకుండా పని చేసుకుంటూ పోతావు కాబట్టి మనసు నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఏం వస్తుంది, ఇది నాకు అవసరమా కాదనేటువంటి వివరణ వస్తుంది. ఏం చెప్తాడు? ఇంకా అంతకంటే కర్మయోగంలో ఏం లేదు. కర్మయోగం అంటే ఏంటి? కర్మని భగవతత్వ పని అనేటువంటి విషయంగా మనసుని పరమాత్మతత్వంతో లింక్ చేసి మన ద్వారా పని జరపటం. ఆ జరుపుతున్నప్పుడు వస్తున్న ఫలాన్ని మనం పట్టించుకోకుండా ఉండడం, అంతకంటే ఇంకేం లేదు. అది అయిపోయిన తర్వాత యోగం ఏంటి, కర్మ ఏంటి? నిజం చెప్పాలంటే కర్మ వచ్చి గ్రాస్ అంతే కదా, శరీరంతో పనిచేస్తాము, శరీరానికి సంబంధించిన లాభాల నష్టాలు అని ఆశిస్తాము. అందువల్ల దీనికి నువ్వు పెద్దగా అంటే ఏంటి, పెద్దగా భగవతత్వంతో కనెక్ట్ అయ్యి లింక్ అయ్యేటటువంటి వ్యవహారం ఏముండదు. తమో గుణంలో ఫస్ట్ బేస్ కర్మ. అది అయిపోయిన తర్వాత ఇంకేం చెప్తాడు? యోగానికి వెళతాం. యోగం అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి సెన్స్ ఆర్గన్స్ వాటిని కంట్రోల్ పెట్టి మనసును ఒకే విషయం మీద పెట్టిన తర్వాత యోగంలో ఏమొస్తాయి? సిద్ధులు వస్తాయి అంటారు. అంటే మనం ఏదైనా ఒక మాట అనుకుంటే అది చిన్నగా జరగడం మొదలు పెడుతుంది. కాకపోతే ఏం చేస్తారు? నాకు భగవతత్వమే కావాలి అనేటువంటి భావం ఉన్నప్పుడు ఈ చిన్న 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 సిద్ధుల్ని పట్టించుకోరు. రెండోది ఏం చెప్తాడు? జ్ఞానం చెప్తాడు. జ్ఞానం అనేటప్పటికి ఏమవుతుంది? బుద్ధితో చేస్తాం, అది సూక్ష్మంగా. ఈరోజు నాకు ఇది అర్థమైంది, ఓహో ఈ భావానికి ఇదా అనేటువంటి వ్యవహారం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ మూడిట్లో కూడా కొద్దో గొప్ప లాభ నష్టాల వ్యవహారం ఉంటుంది. అంటే నిష్కామ కర్మగా చేద్దామని అనుకున్నా దానికి సంబంధించింది ఉంటుంది. ఒకే ఒక విషయం మీద నీకు ఎలాంటి లాభం నష్టం లేకుండా మనమే తాధ్యాత్మం చెందటం జరుగుతూ ఉంటుంది. దాన్ని భక్తి చెప్పాడు. అంటే అర్థం ఏంటి? భక్తి అంటే ఉపాసన. అంటే కర్మ, భక్తి, జ్ఞానం, యోగం, ఈ 4 కర్మలు భగవద్గీతలో చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఈ 4 నిజం చెప్పాలంటే మన స్వభావాన్ని మార్చుకోవడం కోసమే. మన స్వభావం మారితే మన దగ్గర ఉన్నది భగవతత్వం అనేటువంటి విషయం మనకు అవగాహన వస్తుంది అనేటువంటి విషయమే పరమాత్మతత్వంలో చెప్పటం జరిగింది. అంటే ఏంటి? అల్టిమేట్ ఏంటి? భగవద్గీత మన ఇంటెలిజెన్స్ పెంచుకోవాలి, మన బుద్ధిని పెంచుకోవాలి, వివేకం తెచ్చుకోవాలి, వైరాగ్యం తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఆ ఎక్వైర్డ్ నేచరు, అంటే ఆ ఎసెన్షియల్ నేచరు, ఆ భగవతత్వం, ఆ పరమాత్మతత్వం, ఆ జ్ఞానం, ఆ సామాన్యం, ఆ ఆత్మ అన్నీ నేనేను మన దగ్గరే ఉన్నదనేటువంటి విషయం అవగాహనకు వస్తుందని చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చదువుతున్నాము? ఈ విషాదానికి కారణం అహంకారం, మమకారం. అది ఎలా పోగొట్టుకోవాలో 18 చాప్టర్లు చెప్పాడు. లాస్ట్లో ఇప్పుడు మనం 18లో మోక్ష సన్యాస యోగం చదువుకుంటున్నాం. ఏంటి సన్యాసం అంటే? త్యాగం. ఏమేంటి త్యాగం చేయాలంటే కర్మను కూడా త్యాగం చేయాలా అని అడుగుతాడు. కర్మను త్యాగం చేయమని ఎవరు చెప్పలేదయ్యా, కర్మ జరగాల్సిందే. కాకపోతే ఏంటంటే కర్మ ఫలాన్ని నువ్వు త్యాగం చెయ్యి. ఇట్లాగే సత్వగుణం, తమగుణం, రజోగుణాలు 3 ఉన్నాయి. ఆ 3 గుణాలకు సంబంధించినటువంటి కర్మలో నువ్వు త్యాగం చేసి పడేయని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నిన్నేం చదివాం మనం? ఇప్పుడు నాకు నిజంగా ఇప్పుడు మన దగ్గర ఏం చెప్పుకున్నాము? ఎసెన్షియల్ నేచరు, ఎక్వైర్డ్ నేచరు 2 ఉన్నాయి. అంటే ఏంటి? మన దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర ఒక సత్వగుణమో, తమో గుణమో, రజోగుణమో, వాటెవర్ ఇట్ మేబీ మనకు ఒక స్వభావం ఉంది. ఈ 3 గుణాలకు అనుసరించి మన దగ్గర కోరికలు ఉంటాయి. స్వభావం అంటే ఏంటి? మన కోరికలు, మన జ్ఞాపకాలు, మన ఆలోచనలు ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిన్నేం చెప్పాడు? నీ స్వభావంలో నాకు ఈ పని చెయ్యొద్దు బాబోయ్, నాకు ఇది అవసరం లేదు అని నువ్వు అనుకున్నా, నీ స్వభావంలో నీ సంస్కారాలు నీకెక్కడో కోరికలు పెట్టుకొని కనుక నువ్వు ఉంటే నువ్వు వద్దన్న ఆ పని చెయ్యక తప్పదు అంటాడు. అంటే ఏంటి? ఇప్పుడు నేనేదో అది చేస్తాను ఇది చేస్తాను అనుకుంటే అది ఏది నా వల్ల అవుతుందో లేదో మనకు తెలియదు. అందుకే అనుకుంటారు కదా, మనిషి ప్లాన్లు వేస్తాడు, గాడ్ డిస్పోజ్ చేస్తాడు అని. అంటే ఏంటి? మనకున్నటువంటి మన లిమిటెడ్ నాలెడ్జ్లో ఏది జరుగుతుంది, ఏది జరగబోతుంది అనేటువంటి విషయం ఇంతవరకు ఎవరికి అవగాహన కాల. అందుకనేంటి? ఇప్పుడు నేను అది చెయ్యను ఇది చేస్తాను అనేటువంటి విషయం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదయ్యా. నేను అసలు యుద్ధం చెయ్యను, నాకు చచ్చిపోతారు నా బంధువులని నువ్వు అనుకున్నా, నీ స్వభావంలో నువ్వు రజోగుణంతో క్షత్రియ కుటుంబంలో పుట్టావు. నీ స్వభావం ఏంది? ఏదైనా ఒక అన్యాయం జరుగుతుంటే నువ్వు చూడలేవు. అలాంటప్పుడు నువ్వు అన్నీ జరుగుతున్నా నాకు సంబంధం లేదు, అంత భగవతత్వం అనేటువంటి కూర్చునే స్థితి నీకు లేదు. నీ గుణమే రజోగుణం. నీ గుణం ఎక్కడ? నువ్వు క్షత్రియ కుటుంబంలో పుట్టావు. అందుకని చచ్చినట్టు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ సంస్కారం నిన్ను ఏ పని చేయకుండా ఆపలేదు అనేటువంటి విషయం నిన్ను చెప్పి ఇంకేమన్నాడు? ఇంకేం చెప్తున్నాడు? నువ్వు చేస్తామనుకున్నా చెయ్యొద్దనుకున్నా నాయన, నీ దగ్గర లోపల అంతర్గతంగా నీ కర్మలను అనుసరించి నీకు లోపల ఒక జ్ఞానం ఉంది.
ఆ జ్ఞానం ఏం చేస్తుంది, ఆ జ్ఞానాన్ని ఏమంటామో ఆ పరమేశ్వర తత్వం జ్ఞానతత్వం అంటాడు. అందుకని ఆ కర్మలు ఆ యొక్క లోపల తయారు చేసుకున్నటువంటి ఆ మాయను అనుసరించి ఆ పని చేయక తప్పదు అని అంటాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పిన అర్థం ఏంటి, ఇండైరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళకెందుకు జరుగుతుంది మనకెందుకు జరగడం లేదు అని ఇవన్నీ మనకి ప్రశ్నలు వస్తాయి అబ్బా. అంటే అర్థమైంది, ప్రతి వాళ్ళము కూడా ఒక్కొక్కళ్ళ దగ్గర మన ఒక క్యాసెట్ ఉంది. ఆ క్యాసెట్కి అనుగుణంగానే చిలక పలుకులు అదే పలుకుతూ ఉంటాం. ఆ క్యాసెట్ ఏది నేను మార్చుకుందాం అనుకుంటున్నాను కదా, మారటం లేదు కదా అంటారు. ఎంత మార్చినా నువ్వు కంప్లీట్గా ఆ క్యాసెట్ని ఏమంటారు దాన్ని ఇరేజ్ చేస్తే తప్ప నీకు కొత్త భావాలు నీకు పుట్టవు. అంటే ఏంటి, అన్లెస్ అండ్ అంటిల్ నీ మనసులో ఆ కోరికల లోడు ఉన్నంతకాలం, ఆ సంస్కారాల భారం ఉన్నంతకాలం వాటికి అనుగుణంగానే మనకు ఆలోచనలు వస్తాయి, వాటికి అనుగుణంగానే సంకల్పాలు వస్తాయి, వాటికి అనుగుణంగానే పని జరుగుతుంది, వాటికి అనుగుణంగానే ఫలాలు వస్తాయి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చేయదలుచుకున్నది ఏంటి, లోపల మనం ఆలోచిస్తున్నా మాట్లాడుతున్నా అంతా లోపల అంతర్గతంగా మన దగ్గర ఒక ఈశ్వరతత్వం ఉంది. ఈశ్వరతత్వం అంటే ఏంటి, ఒక జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం మన ప్రతి ఒక్క కదలిక అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఆ కదలిక అంతే కదా. మరి ఇప్పుడు నీకు సృష్టిలో నియతి లేకపోతే ఈ పని చేసినప్పుడు ఈ ఫలమే వస్తుందనేటువంటి విషయం మనం గ్రహిస్తున్నాము అంటే ఏదో సంథింగ్ ఈజ్ దేర్ కదా. అది మన 24 గంటలు గమనిస్తూనే ఉంది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు అంటే ఆ క్యాసెట్ నువ్వు తీసేయాలి. అంటే అర్థం, ఇప్పుడు మనకి ఆకాశం ఉంది, ఖాళీ ఉంది, అదే ఖాళీ కుండలో కూడా ఉంది. కుండని ఖాళీని ఆపుతున్నది ఏది, కుండ అనేటువంటి మధ్యలో ఉన్నటువంటి 4 గోడలు. ఈ 4 గోడలు తీసేసావు, ఉండేదేంటి, ఖాళీనే. అంటే అల్టిమేట్గా ఏంటి, మనం ఈ చిన్న కుండని, చిన్న ఆలోచనలని, చిన్న టేప్ రికార్డర్ని, చిన్న సినిమాని పెట్టుకొని కూర్చున్నాం. అందువల్ల మనకు ఒక స్వభావం వచ్చి పడింది. మనం చేయాల్సిందేంటి, ఈ స్వభావాన్ని మార్చుకోవాలి అని చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఈ స్వభావాన్ని మార్చుకుంటావో అప్పుడు నువ్వు మార్చుకున్నప్పుడు ఏమవుతుంది, మార్చుకోవాలంటే ఏం చేయాలి, నువ్వు ఆ భగవతత్వాన్ని శరణుజొచ్చమంటాడు. ఆ పరమేశ్వరుని శరణుజొచ్చినప్పుడు అతని కృపచేత పరమశాంతిని, శాశ్వతమైన పరమగతిని పొందుతావు. అంటే ఏంటి ఇప్పుడు చెప్పింది, దీనికి మనం ఏం చేయాలి, 100% మనకు ఆ భగవతత్వం మన దగ్గర ఏమున్నది అనేటువంటి విషయాన్ని నువ్వు నమ్మాలి. దాన్ని ఏమంటారు, ఫెయిత్ అంటారు. ఎప్పుడైతే నువ్వు ఫెయిత్ ఉందో ఏమవుతుంది, నీకు ఆ భగవతత్వం నిన్ను అట్రాక్ట్ చేస్తుంది. అందుకే అంటుంటారు కదా, గ్రేస్ అట్రాక్ట్స్ జాయ్, జాయ్ అట్రాక్ట్స్ గ్రేస్, జాయ్ అట్రాక్ట్స్ గ్రేస్ అంటుంటారు కదా. అంటే 2 పదాలు ఒకటే. నా నమ్మకం, నాకు వస్తున్నటువంటి కృప ఎక్కడున్నాయి, ఇవి 2 నా దగ్గరే ఉన్నాయి. నాకు ఏదైతే నమ్మకం ఉంటుందో దానికి ఆధారంగానే నాకు కృప, గ్రేస్ వస్తూ ఉంటుంది. అందుకని అల్టిమేట్ ఏంటి, ఇదంతా నాకేం సంబంధం కాదు, ఉన్నదంతా అదొకటేను అనేటువంటి విషయంగా నువ్వు మనకు ఆ స్వభావాన్ని, ఒకవేళ సత్వగుణానికి స్వభావం పెడుతుంది, బాబో ఇది వద్దు, రజోగుణానికి స్వభావం పెడుతుంది, ఇది వద్దు, తమో గుణానికి పెడుతుంది, ఇది వద్దనే వద్దు అని మన స్వభావాన్ని మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి, మనం గుర్తించాలి. గుర్తించందే పోదు. ఇప్పుడు ఎందుకు ఒక చెడ్డ విషయం అనేటువంటి విషయం, మన ఆలోచన కరెక్ట్ కాదు అనేటువంటి విషయం మనకు ఆలోచన మరుక్షణం ఆ ఆలోచన వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, మనం 24 గంటలు ఎలా ఉండాలి, మనము అలర్ట్గా, విజిలెంట్గా, క్వైట్గా మన మనసును ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనని ఉంచుకోకుండా మన ఆపుతున్నది ఏంటి, ఒక్కటే ఒక విషయం అబ్బా. చాలామంది అంటారు కర్మ చేయకుండా ఎట్లా ఉంటాము, నాకు ఫన్నీగా అనిపిస్తుంది, పని చేయాలి కదా అని అంటుంటారు. పని గురించి ఎవ్వరూ కాదనటల్లా, నేను పని చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావన ఉన్నంతకాలం మనకి సంకల్పాలు వికల్పాలు వస్తున్నాయి. ఇదిగో మా అమ్ముంది, నేను సరిగ్గా చూడట్లేదే, అయ్యో మా పిల్లలు ఉన్నారే, వాళ్ళకి సరిగ్గా చేసి పెట్టకపోతున్నానే, అయ్యో ఇంత గొప్పగా లాయర్ అయినా సరిగ్గా చదవటం లేదే. ఇదంతా ఏంటి, కర్తృత్వ భావన. అంటే ఏంటి, నేను చెయ్యాలి అన్నంత వరకు ఈ లోడు మనని వదలదు. ఎందుకుందా లోడు, నేను లాయర్ కాబట్టి నేను పర్ఫెక్ట్ లాయర్ని అవ్వాలి, అమ్మని కాబట్టి నేను పర్ఫెక్ట్ అమ్మని అవ్వాలి, లేదంటే నేను డాటర్ని కాబట్టి పర్ఫెక్ట్ డాటర్ అవ్వాలి. ఈ లోడ్లన్నీ వేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ లోడ్లన్నీ తీసేయి. ఈ లోడ్ వద్దు, కర్తృత్వ భావన కూడా వద్దని చెప్తున్నాడు భగవద్గీతలో. ఎందుకు వద్దంటున్నాడు, ఎందుకు కర్తృత్వ భావన పోతే నీకు కోరికే పోతుంది. కోరిక ఉంటేగా, నేను మంచమ్మని కావాలన్నప్పుడు ఆ మంచమ్మగా నేను శారీరక కష్టం చేసి, నేను అన్ని త్యాగాలు చేసి అవన్నీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మంచమ్మ లేదు, చెడ్డమ్మ లేదు, వచ్చింది ఒక కర్తవ్యం, అది భగవతత్వ పని అయిపోతుంది. అప్పుడు నా భావన ఏంటి, నేను మంచమ్మని కావాలి, చెడ్డమ్మని కావాలి, మంచి లాయర్ కావాలి, మంచి ఆధ్యాత్మిక సాధకురాలని కావాలి, మంచి భగవద్గీతను బోధిస్తున్నా కావాలి, ఇవన్నీ ఏమీ లేవు. మరి ఇవన్నీ జరుగుతున్నాయి చెప్తున్నావు, అది జస్ట్ టైం పాస్.
అంతే, ఏదో టైం జరగాలి కాబట్టి జరిగిపోతుంది. నేను ఇదే కావాలని కనుక కోరిక పెట్టుకున్నాను అంటే అది జరగకపోతే నా నెత్తిన లోడ్ పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఆ మహానుభావులు, ఆ కర్తృత్వ భావాన్ని వదిలిపెట్టాలి. కర్తృత్వ భావాన్ని నువ్వు వదిలిపెట్టాలి అంటే అప్పుడు కానీ ఎట్లా వదిలిపెడతావో కర్తృత్వ భావాన్ని, ఆ భగవతత్వాన్ని 100% బ్లైండ్ ఫెయిత్, నమ్మకం పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు నమ్మకం పెట్టావో అక్కడి నుంచి కృప నీ దగ్గరకు వస్తుంది. దానికి ఏం చెప్పాడు, కర్తృత్వ భావన కనుక పోవాలి అంటే, కృప నీ దగ్గరకు వస్తుంది అనేటువంటి విషయం నీకు తెలియాలి అంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటి, విచారణ. విచారణ అంటే ఏంటి, ఏదో చేశానా పోయినానా, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని మెకానికల్ యాక్షన్ కాదు. ధ్యానం చేసాం, ఎందుకు చేసాం, ఏమొచ్చింది ధ్యానంలో, అంటే నాకు వస్తున్న భావాలు కరెక్టేనా, ఈ భావం కరెక్టేనా, అంటే ఏదో గుడ్డిగా ఎవరో చెప్పారు అని ఫాలో చేసుకుంటూ పోవడం కాదు. అంటే కాంటెంప్లేషన్ చేయాలి. ఆ విచారణ ఏంటి అసలు ఎసెన్షియల్ నేచర్ అంటే ఏంటి, ఎక్వైర్డ్ నేచర్ ఏంటి, నా స్వభావం ఏంటి, నా క్యాసెట్ ఎందుకు మారడం లేదు, నేను ఏం చెయ్యాలి అనేటువంటి విచారణ చేయాలి. ఇంకా మూడోది ఏం చెప్తాడు, కర్తృత్వ భావన విచారణతో వదిలించుకోవాలి. ఆ విచారణకి ఇంకొక మార్గం ఏం చెప్తాడు, ఏమంటారు దాన్ని, సత్సంగం చెప్తాడు. మనం ఎట్లా చేస్తాము, మన క్యాసెట్ కరెక్ట్గా లేదనుకో మనం ఎవరి దగ్గరికి వెళ్తాము, మన క్యాసెట్ ఎలా ఉంటుందో వాళ్ళ దగ్గరికే వెళ్తాం. వాళ్ళు ఏం చెప్తారు, నీ క్యాసెట్ భలే ఉందమ్మా అని అనవసర పొగడతలన్నీ చేస్తారు. చేసినప్పుడు ఈ క్యాసెట్ మార్చుకోవాలనే ప్రయత్నం మనం చెయ్యం. అందుకని ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇది సత్సంగం కాదు అంటే ఈవెన్ మన తల్లి చెప్తున్న విషయాన్నైనా వదిలిపడేయాలి. ఎందుకు, 24 గంటలు వాళ్ళు ఏ దృష్టితో చూస్తారు, నెగటివ్ దృష్టితో చూస్తారు. మా అమ్మాయి చాలా వండర్ఫుల్ పర్సను, అద్భుతమైన వ్యక్తి అన్న లెక్కలో వాళ్ళు చూసి చెప్తున్నారనుకోండి, వాళ్ళవి కూడా మనం కన్సిడర్ చేయకూడదు. మళ్ళీ మనం అక్కడ కూడా విచారణ చేసి ఇది కరెక్టా అది కరెక్టా అని కాదా అని మనం ప్రశ్నించుకొని మన దగ్గర ఉన్నటువంటి నెగటివ్నెస్ ఏదన్నా ఉంటే ఆ నెగటివ్ క్యారెక్టర్ని మనం ఇరేజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అలా ఇరేజ్ చేసుకుంటామో, మనం ఎప్పుడు ఇరేజ్ చేసుకోగలుగుతాము, సత్సంగ్ అన్నాడు. సత్సంగ్ అంటే భగవతత్వానికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళు సత్సంగం. ఒకవేళ నీకు సత్సంగం కుదరట్లేదు, మంచి సద్గ్రంథం పట్టుకో. ఇవాళ రేపు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. వీడియోల్లో మనం మంచివి కావాలంటే చూడొచ్చు. ఈ 1 సెకండ్ రీలు అది చూసి ఇది చూసి నువ్వు గంట చూసినా ఏం నేర్చుకున్నావు అని వెనక్కి వెళ్తే నీకు ఒక్క విషయం కూడా ఉండదు. అందుకని అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన టైంను మనం సక్రమంగా ఉపయోగించుకోవడం. అన్నీ వస్తాయి కానీ పోయిన టైం మనకి రాదు, అది ఎవరి చేతుల్లో లేదు. అది జస్ట్ భూతకాలం. ఈవెన్ భగవతత్వం కూడా పదమ్మా నేను పాస్లోకి వెళ్ళి కూర్చోబెడతానని చెప్పలేదు. లేదమ్మా నువ్వు అనవసరంగా భయపడవాకు, 10 ఏళ్ల వెనక్కి తీసుకెళ్ళి నేను కూర్చోబెడతాను అని భవిష్యత్తులోకి తీసుకెళ్ళలేదు. మనకున్నది ఈ ప్రస్తుతమే. ఈ ప్రస్తుతంలో మన మనస్సుని మనం వండర్ఫుల్గా ట్యూన్ చేసుకోవాలి అంటే మన పాత క్యాసెట్ వదిలించుకోవాలి. పాత క్యాసెట్లో ముఖ్యమైనది ఏంది, కర్తృత్వ భావన. నేను చేస్తున్నాను నువ్వేమి చేయడంలా. ఇక్కడ నువ్వెవరు చేయడానికి, నువ్వెప్పుడు ఉంటావో వెళ్తావో నీకే తెలియనప్పుడు నువ్వేం చేస్తావు. అందుకనేంటి యాక్టివ్ వాయిస్ వాడమన్నాడు. నేను చేయడంలా, పని జరిగిపోయింది, అదైపోయింది, ఇదైపోయింది అనేటువంటి భావంగా వెళ్ళినప్పుడు ఏంటంటే జస్ట్ మనం ఒక పరికరంగా నిలబడుతున్నాము అనేటువంటి అవగాహనకు వస్తుంది అంటాడు. రేపు మిగిలినవి కంటిన్యూ చేస్తాం. నమస్తే.